నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మనగేష్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక మాస్టర్స్ ప్లాన్ తయారు చేసినట్లు తెలుస్తూ ఉంది. అంటే మాస్టర్ ప్లాన్ కాదు, మాస్టర్స్ ప్లాన్. అంటే ఈ ప్లాన్ వెనకాల చంద్రబాబు నాయుడు గారు, అలాగే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా ఒక ప్లాన్ తయారు చేసి ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని అమలు చేయడానికి రంగంలోకి దిగినట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త అటు ఇటుగా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో వ్యాపారం జరిగింది. ఇందులో 17,000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో. దీంతోపాటు సునీల్ రెడ్డి అనే ఒక వ్యక్తి 4,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా విదేశాలకు, అంటే ఆస్ట్రేలియాకు, ఆఫ్రికాకు తరలించారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు వ్యూహాత్మకంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చి ఆయన పార్లమెంట్లో మాట్లాడడం, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఆంధ్రప్రదేశ్లో చెందిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఒక నీటి చుక్క లాంటిదే అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. సో ఇది అయిపోయింది. పార్లమెంట్లో ఏదో ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ, అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసుకోవడం, సమాధానాలు ఇవ్వడం, ప్రత్యారోపణలు చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే ఒక తంతే. అయితే కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో మాట్లాడడం, ఆ తర్వాత వెంటనే అమిత్ షా గారు కృష్ణదేవరాయలను పిలిపించుకొని ఈ వ్యవహారానికి సంబంధించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే 1,00,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారాలు, అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా ఆరోపించారో వాటికి సంబంధించిన రికార్డులను, అంటే ఆయన ఎవిడెన్స్ పత్రాలు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నట్లు, దీని మీద ఈడీ కేసు నమోదు చేయడానికి పరిశీలన చేస్తామని చెప్పి కృష్ణదేవరాయలు గారికి అమిత్ షా హామీ ఇచ్చినట్లు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఒక కథనం రాసింది. సో దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక కొత్త ఈడీ కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేయించడం, ఆ తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇక్కట్లలోకి నెట్టడం, ఆ పార్టీ క్యాడర్ మనోబలాన్ని దెబ్బతీయడం, ఈ పక్కా ప్లాన్తో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్నికల ముందు, అంటే ఎన్నికలు ఇంకొక 6 నెలల్లో, సంవత్సరం ఉన్నాయనంగా ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆ సానుభూతి వ్యక్తమై మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి మనమే శక్తినిచ్చినట్లు అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేయకుండా ఈ సంవత్సరంన్నరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ కేసులో దాదాపు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్లు చేసి ఆయన్ను జైలుకు పంపిస్తే ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. ఆ పార్టీ కూడా పూర్తిగా భూస్థాపితం అవుతోంది. తద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఈ కూటమి పార్టీలు బలంగా విస్తరించే ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ మాస్టర్స్ అంతా కూడా ఒక ప్లాను తయారు చేసినట్లు ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ఈ అవకాశాలు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేసిన ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ కూడా ఏది కూడా నిలబడే పరిస్థితి లేదు. మొన్ననే ఇటీవల వ్యాన్పిక్ కేసుకు సంబంధించి బీపీ ఆచార్య, మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన తన పాత్ర లేదు, తనని కేసు నుంచి విముక్తి చేయాలని చెప్పేసి ఏదైతే కోర్టులో పిటిషన్ వేసినాడో ఆ పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకుని ఈ కేసులో బీపీ ఆచార్య ప్రమేయం లేదు కాబట్టి ఆయన్ని ఈ కేసు నుంచి విముక్తి చేస్తున్నామని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే వ్యాన్పిక్, ఆ తర్వాత లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి మీద నేరం నిరూపణ కాదు, ఆ కేసు కూడా ఎత్తిపోయే పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇప్పుడు ఆయన మీద నమోదైండే సిబిఐ, ఈడీ కేసులన్నీ కూడా పక్కకు పోతాయి. సో ఈ కేసుల్లో ఆయన ఏం చేసే అవకాశం లేదు కాబట్టి కొత్తగా ఒక ఈడీ కేసు నమోదు చేయించి
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాలు కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయన్ను ఈ కేసులో ఇరికిచ్చి అరెస్టు చేయించి జైలుకు పంపించి రాజకీయంగా ఒక ప్రయోజనం కల్పించుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానిస్తూ ఉంది. ఇందుకు తగ్గట్లు అంటే ప్రత్యర్థుల ఎత్తులను తిప్పికొట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చేస్తున్నారు. ఈ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి ఏ రకమైన ప్లాన్ అమలు చేస్తారు, ఈ మొత్తం రాజకీయ క్రీడలో అంటే ఈ మద్యం అమ్మకాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి జరుగుతున్న ఒక రాజకీయ ఆటలో ఎవరిది పై చేయి అవుతుందనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. నమస్తే.